హల్లెలూయ. ప్రభు నామంలో వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము మనము ధ్యానం చేసుకుందాం. ఆ దేవుని వాక్యమును గురించి మనం తెలుసుకునే ముందు దేవుణ్ణి అంగీకరించిన మనము ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనం ఆయన యొక్క రక్తంలోనూ కడగబడిన వారమై, ఆయన సిందించినటి బట్టి ఆ రక్తం చేత మనం కడగబడి మన యొక్క పూర్వ పాపాలు, మన యొక్క దోషము పాపము అంతా కూడాను విడిచిపెట్టబడి పరిశుద్ధుని సహవాసాన్ని మనం కొనసాగిస్తూ ఆ యొక్క మునుపు జీవితం ఏదైతే ఉందో, మన యొక్క పాత జీవితం, దేవునిని ఎరగక ముందు ఉన్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితంలో మనము అనేకమైన తప్పులు, తప్పిదములు, పాపము, వ్యభిచారము, అనేకమైన పాపాలు మనము చేసిన తర్వాత మనము అది దేవుని కృప వలన, దేవుని యొక్క కనికరము వలన మనకి ఈ సత్యదేవుడు పరిచయమయ్యి తన ప్రేమ చేత మనల్ని తన కృపలోకి ఆహ్వానించాడు. అది మనము ఎరిగిన వారమై ఉండి ఆయనని అంగీకరించి ఒక్కసారి ఆయన నామాన్ని మనం ఒప్పుకొని ఆయన యొక్క నామాన్ని అంగీకరించిన తర్వాత ఆయన యొక్క రక్షణలోను మనము చేరి బాప్తిస్మము ద్వారా రక్షించబడి, మారు మనసు పొంది రక్షించబడి ఇక ఆయనలో జీవితము కొనసాగించాలి అని మనము ఒక తీర్మానం చేసుకుని ముందుకెళ్తున్నాం. ఈ యొక్క వెళ్తున్న క్రమంలోనూ మనము ముందుగా మనం ఏదైతే పాపమును ఒప్పుకుని విడిచిపెట్టామో ఆ యొక్క పాపము నిమిత్తము ఆయన వెల చెల్లించాడు కదా. ఏంటి ఆ వెల అంటేనే, ఆయన పాపరహితుడిగా భూమి మీదకి వచ్చి ఆ యొక్క పాపము లేనివాడుగా తన యొక్క జీవితం అంతా, తన జీవితకాలం అంతా కూడా గడుపుతూ ఒక పరిపూర్ణమైన మానవుడిగా ఆ యొక్క దేహాన్ని ఆయన ధరించి భూలోకానికి వచ్చి ఆ యొక్క మానవ దేహం ద్వారా ఆ యొక్క ఆయన ఆ యొక్క మానవ దేహం ద్వారా వచ్చి ఆ దేహానికి శిక్ష విధించి ఒక గొప్ప బలియాగము మన కొరకు ప్రభు చేశాడు. ఎందుకు ఆ యొక్క బలియాగము చేశాడంటే, మనిషి యొక్క పాపము ఎప్పుడూ కూడా క్షమించబడదు. అయితే మనిషి పాపము ఏ విధంగా క్షమించబడాలి, ఎలా క్షమించబడాలి అని మనం అనుకుంటే, మనిషి యొక్క పాపము మనిషి తన హృదయం ద్వారా చేసిన పాపం అవ్వచ్చు, లేదంటే బహిరంగంగా చేసిన పాపం అవ్వచ్చు. పాపము రూపం ఏదైనప్పటికీ కూడా ఆ పాపానికి ఒక క్షమాపణ కలగాలంటే అది చాలా గొప్ప వెల చెల్లింతేనే కానీ ఆ యొక్క క్షమాపణ అనేది దొరకదు. అయితే ఈ వెల అనేది ఏంటంటేని, మనం ఏదోనో నేను పాపం చేశా కాబట్టి నా సంపాదనలోను కొంత దేవునికి కానుకగా ఇచ్చేసి, లేకపోతేని ఒక 10 మందికి అన్నదానం చేసేసి, లేకపోతేని కొంతమందికి కొన్ని వస్త్రాలు పంచిపెట్టి, లేదంటే కొంతమంది విధవరాళ్లకు, అనాథులకు కొంత మేలు చేసి నేను ఆ పాపాన్ని కడిగేసుకున్నాను, లేదంటే పాపాన్ని పోగొట్టేసుకున్నాను అని భ్రమలో ఉంటూ అదే నిజమేమో, ఇదే సత్యమేమో అని బ్రతుకుతున్న మన యొక్క జీవితాల్లోనికి ఒక గొప్ప వెలుగుగాను ప్రభువైన యేసుక్రీస్తు ఉదయించాడు.
ఆయన ఉదయించిన ఆ యొక్క నీతి సూర్యుడు మన జీవితాల మీద పడేసరికి మన యొక్క పాప జీవితం అంతా కూడాను బహిరంగముగా మన పాపాలు మనకి కనబడటం అనేది మొదలైంది కదా. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన యొక్క మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయటం మొదలు పెడుతుంది. ఎందుకు మన యొక్క మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయటం క్రీస్తులోకి వచ్చాకే మొదలుపెట్టిందంటే, దానికి ముందు మనము మనస్సాక్షి లేనివారుగా అయితే లేము, కానీ ఆ యొక్క మనస్సాక్షిని సంపేసుకొని మనస్సాక్షిని మనము ఒప్పుకోని వారుగా మన యొక్క జీవితాలను గడుపుతున్నాం. ఎందుకంటే తల్లి గర్భమందు పుట్టింది మొదలుకొని మన యొక్క జీవితకాలం అంతయు మన పాపము మనము పోగొట్టుకోలేము. కాబట్టి మన పాపం మనం తీసివేసుకోలేము. కాబట్టే మన పాపం మనకి ఇంపుగాను, మనం చేస్తున్న పాపం మనకి ఒక ఆనందభరితమైనదిగాను, సంతోషంతో ఉన్నదానిగాను మనము భావించి, పాపము చేసినప్పటికీ ఇది పాపము కాదేమోలే, పాపం అంటే ఇది కాదు అని గ్రహించలేని గుడ్డివారిగా మనము బ్రతికాం. అలాంటి యొక్క క్రమంలోనూ మనకి పరిశుద్ధ దేవుడు పరిచయమయ్యి, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మనకి పరిచయము అవటం ద్వారా మనము ఆ యొక్క పాపాన్ని ఆయన యొక్క నామములో, ప్రభైన యేసుక్రీస్తు యొక్క నామములో, రక్షకుని యొక్క నామములోను ఇప్పుడు వరకు నేను చేసిన పాపమంతటిని కూడా నేను ఒప్పుకొని విడిచిపెట్టాను. విడిచిపెట్టిన తర్వాత నా జీవితాన్ని నేను ఏ విధంగా కొనసాగించాలి అంటే, ఇక్కడ ఈ పాపాన్ని నేను ఒప్పుకుని విడిచిపెట్టేస్తే ఒక మాట ద్వారా సరిపోయిందా, లేదంటేనే నేను నీళ్ళల్లోనూ మునిగి లేవటం ద్వారా నా పాపమంతా పోయిందా అని ఆలోచన చేస్తే, నేను నోటితో ఒప్పుకున్నంత మాత్రాన్ని నా పాపం పోలేదు, నేను నీళ్ళల్లో మునిగి బాప్తీసం తీసుకున్నంత మాత్రాన్ని నా పాపం పోలేదు. మరి నా పాపం ఏ విధంగా పోయింది, మన యొక్క పాపాలు ఏ విధంగా క్షమించబడ్డాయి అంటేనే, ఇక్కడ ఒక పరిశుద్ధుడు, ఒక నేరము చేయని వ్యక్తి, పాపం అంటే ఎరగనివాడు, పాపరహితుడు, మన కొరకు మనముండాల్సిన స్థానములో ఆయన ఉండి ఆ యొక్క కలువరి యొక్క సిలువలోను ఎత్తబడ్డాడు. ఆయన ఎత్తబడి ఆ యొక్క కలువరి సిలువలోను ఆకాశానికి భూమికి మధ్యన మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. ఇది ఒక బలిగాను దేవుడు మన యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తం చేయటానికి ఇష్టపడి తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి మనకి బలిగా అర్పించాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క నామములో మన పాపములన్నీ ఒప్పుకుని విడిచిపెట్టి బాప్తిస్మం తీసుకుని, ఇక దేవునితో ఒక నిబంధన చేసుకుని, ఇక నేను ఎన్నటికీ కూడా పాపం చేయను, నేను నిన్ను బాధ పెట్టను అని దేవునికి మాటిచ్చి క్రైస్తవులుగాను లేదంటే దేవుని బిడ్డలుగాను మనము జీవిస్తున్నాం. ఈ జీవిస్తున్న క్రమంలోనూ ఈ యొక్క జీవితాన్ని ఏదైతే మనము ముందు ఒప్పుకుని విడిచిపెట్టిన పాపం విడిచిపెట్టేసి, ఇక మరలా ఆ పాపముతో నాకు ఎటువంటి పని లేదు అని ఒప్పుకొని ఆ పాపం జోలికి పోకుండా మనం జీవిస్తున్నామా? ఒకవేళ జీవించకపోతే మరలా ఇప్పుడు ఆ యొక్క పాపానికి మనం తిరిగి మరలా పాపం చేస్తే దానికి మరలా బలి అనేది ఉందా అనేది కనుక మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు యొక్క నామములో ముందు పాపాలన్నీ విడిచిపెట్టేసి తిరిగి ఆయన యొక్క నామాన్ని మనం అంగీకరించి ఒప్పుకొని రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత తిరిగి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి ఏ విధమైన శిక్ష పడుద్ది మనిషికి, లేదంటే
అది అది కూడా క్షమించబడుతుందా అనేది మనము ఇన్నాళ్ళు యొక్క మన విశ్వాస జీవితంలో ఏనాడన్నా ఆలోచన చేసి ఉంటే మనము బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నామా, చేయట్లేదా, అసలు చెయ్యొచ్చా, అసలు చేస్తే ఏంటి నష్టం అనేది మనకి అర్థమవుద్ది. అయితేని ఇక్కడ బుద్ధిపూర్వకమైన పాపము చేస్తే దాని యొక్క పర్యవస్థానం అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకు దాని యొక్క పర్యవస్థానం అనేది దారుణంగా ఉంటుందంటేని ఇక్కడ ఆల్రెడీ మన నిమిత్తము బలి అర్పింపబడింది. ఈ బలి అనేది మనము పాత నిబంధన గ్రంథంలోనూ చూస్తే చాలామంది చాలాసార్లు వాళ్ళ యొక్క జీవితాల్లో ఆ యొక్క జీవితము జరుగుతున్న సమయంలో అనేక విధాలుగా ఏదైనా తప్పు చేసినా, పాపం చేసినా, ఆజ్ఞను మీరినా వీళ్ళు మరలా ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి దేవుని సన్నిధిలోను దాని యొక్క నెత్తి మీద చెయ్యించి, ప్రభా ఇదిగో నా పక్షాన్ని దీన్ని నీవు అంగీకరించు, ఇది నా దోషము, నా పాపము, నేను చేసిన అతిక్రమములన్నీ దీని మీద మోపుతున్నాను, దీన్ని నీవు అంగీకరించి నన్ను క్షమిస్తావని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి ఆ యొక్క గొర్రెపిల్ల నెత్తి మీద చేతులు పెట్టి మన యొక్క పాపాలన్నీ కూడా దానికి ఆపాదించి మనము రక్షించబడ్డాము అని ఆ యొక్క బలిని అక్కడ అర్పించి తిరిగి మనము దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చేస్తాం. ఇది మనము అంటే నేను అనేది మన కోసం కాదు. పాత నిబంధనలోనూ ఈ యొక్క క్రమాన్ని మనం చూస్తూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి పాప పరిహారార్థ బలని, సర్వాంగ బలులని, ఇలాగా నైవేద్యాలు దేవునికి అర్పిస్తూ ఉంటారు. ఈ క్రమము మనిషి యొక్క పాపాన్ని పోగొడుతుందా, దీనివల్ల మనిషికి పాపము పోయిందా అనేది మనం ఆలోచన చేస్తే ఈ యొక్క బలి గొర్రెపిల్ల యొక్క రక్తము, ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం వల్లనో లేకపోతే కోళ్ళ రక్తం వల్లనో మేకల రక్తం వల్లనో పాపము పోదు. కానీ మనిషి చేసిన పాపము జంతువుల్ని బలి ఇవ్వటం వల్ల పాపం పోయిద్దంటే అది అన్నిటికీ కూడా జరగని పని. ఎందుకంటేని ఈ యొక్క జంతు బలి అనేది దేవునికి ఇష్టం లేదు. కానీ మనల్ని రక్షించడానికి రక్తం అనేది కంపల్సరిగా ఉండాల్సిందే. అయితే మనిషి యొక్క బుద్ధి ఏ విధంగా ఉంటుంది అంటేని, మానవుల యొక్క బుద్ధి పాపములోంచి బయటికి రావటానికి మనిషి ఒప్పుకోడు. కానీ మనిషి పాపం చేస్తే ఆ పాపం నుంచి శిక్ష పడకుండా తప్పించుకోవటానికి ప్రత్యామ్నాయం అనేది మనిషి కోరుకుంటూ ఉంటాడు. ఇలాంటి యొక్క క్రమము మనుషులలోనూ ఉండిపోయింది. దానిని బట్టే ఈ యొక్క బలులు ఎక్కువైపోయినాయి. మనము దేవుడు వాక్యాన్ని కనుక మనం చూస్తే, మీరు అర్పిస్తున్న బలులు నాకు ఎక్సమైపోయి వాటి వల్ల నాకు ఎటువంటి సంతోషము కూడా లేదని చెప్పేసి దేవుడు చోట అంటాడు. బలి అర్పించటం అంటేనే మనము మన ఇష్టానుసారమైన జీవితాలు జీవించేసి కొంత వెల చెల్లించినట్టుగాను దేవునికి ఒక బలి చెల్లించేసి ఇక నా పాపమంతా పోయిందనుకుని ఆ యొక్క సన్నిధిలోంచి బయటకు వచ్చేసి మరలా అదే పాప జీవితాన్ని మనం జీవిస్తూ అదే యొక్క పనులు చేస్తూ అదే యొక్క జీవితాన్ని గడిపేస్తూ ఉంటే మరలా సంవత్సరానికి మరలా ఒక మేకపోతున్నో గొర్రెపోతున్నో తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో నన్ను అంగీకరించు ప్రభా అని చెప్పేసి మరలా దాన్ని నెత్తి మీద చేతులుంచి దేవుడికి బలిగా అర్పించేసి వచ్చేసి మరలా అదే పాపములో పొరలుతూ ఉంటే దానివల్ల దేవునికి ఎటువంటి ప్రయోజనము లేదు, మనిషికి కూడా అంతకంటే ప్రయోజనం ఏమీ కూడా లేదు. అందును బట్టే దేవుడు ఆలోచన చేశాడు.
ఏమి యొక్క మార్గము వాళ్ళకి బోధించినప్పటికీ కూడా మనుషుల యొక్క బుద్ధి అనేది మారట్లేదు. కాబట్టి ఈ బలులు ఇవన్నీ కూడాను దేవుడు చూడలేక, దేవుడు ఇది ఇబ్బందిగా ఉంది అనేసి ఇక ఒకే ఒక్క బలి ఎప్పటికీ కూడా ఆ బలి అనేది అర్పిస్తే మానవు యొక్క పాపము అనేది ఎప్పటికీ కూడా క్షమించబడులాగున ఒక్కసారే ఆ యొక్క బలి అర్పించడానికి తన కుమారుణ్ణే ఆ యొక్క గొర్రెపిల్లగా దేవుడు భూమికి పంపించాడు. తానే ఆ యొక్క గొర్రెపిల్లగా వచ్చి మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము, మన యొక్క దోషముల నిమిత్తము ఆ యొక్క కలువరి సిలువలో దేవుడు ప్రాణాన్ని అర్పించాడు. ఇంతటి యొక్క కార్యము మన కోసం చేసిన దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని మన కొరకు చేశాడు. ఆ దేవుణ్ణి మనము గుర్తించి, ఆ దేవుణ్ణి అంగీకరిస్తూ, ఆ దేవుని యొక్క నామములో మనం గడుపుతూ ఉంటున్నాం. ఇలాంటి యొక్క క్రమంలోనూ మనం వాక్యంలో చూస్తేనే హెబ్రీ పత్రికలోను 10వ అధ్యాయము 26వ వచనంలోను ఈ విధంగా ఉంటుంది. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయును ఉంటుందంట. న్యాయ తీర్పునకు ఇక్కడ సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొంది బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకనూ ఉండదు, కానీ న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు నిక ఉండును. విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండెను అని చెప్పేసి దేవుని వాక్యము చదివిస్తుంది కదా. అనేకమైన పాపాలు చేసిన మనకి దేవుడు తానే బలిగా అర్పింపబడిన దేవుడు మన విషయంలో గొప్ప కార్యం చేస్తే మనము ఆ రక్తాన్ని దేవుడు నా కొరకే వచ్చాడు, దేవుడు నా కొరకే ప్రాణం పెట్టాడు, తాను నా కొరకే నలగొట్టబడ్డాడని చెప్పి మనం చెప్పుకుంటాము. ఆ యొక్క బలలో చేతులు ఉంచుతాము, దేవుని యొక్క బల్లను మనము తీసుకుంటాము, అన్నీ చేస్తూ ఉంటాము. కానీ క్రైస్తవులు అనేవాళ్ళు లేదంటే ఎవరైనా సరే ఈ వాక్యముని చాలా జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా దేవుణ్ణి అంగీకరించిన బిడ్డల కొరకే ఇది కదా. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపానికి ఇక బలి ఉండదు. ఎందుకంటే మన యొక్క పాపాల నిమిత్తము ఒకే ఒక్క మారు దేవుడు తానే బలిగాను అర్పింపబడ్డాడు. ఆ యొక్క కలువరి సిలువలోను ఆయనే మన పాపాన్ని భరించి మన యొక్క శాపమంతటిని కూడా కొట్టివేసి మనం ఉండవలసిన యొక్క స్థానములో ఆయన ఉండి మన పాపాలని పరిహరించాడు. ఈ క్రమంలోనూ మన దోషము పాపము అంతా కూడా పోయిన తర్వాత మనము తిరిగి బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే మనకి ఇక బలి ఉందా? ఇంకొక బలి ఏదైనా మన కొరకు దేవుడు సిద్ధపరిచాడంటే ఇక బలి అనేది ఏమీ లేదండి. ఇక బలి అయితే ఏమీ లేదు, కానీ ఇక్కడ ఆ బుద్ధిపూర్వకంగా చేసిన పాపము నిమిత్తము ఆ చేసిన వ్యక్తి దేని కొరకు కనిపెట్టుకుని ఉండాలంట. ఇక్కడ ఉంది కదా, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకనూ ఉండదు, కానీ న్యాయ తీర్పునకు
భయముతోనూ ఎదురుచూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇక నుండును. విరోధులను దహించు తీక్షణమైన అగ్ని ఇకను ఉండును. అర్థమవుతుందా సహోదరులారా? ఇది కేవలము యేసు ప్రభుని అంగీకరించిన మనకే. ఆదివారం ఉపవాస ప్రార్థనలకి ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతూ, ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ, వాక్యం చదువుతూ, దేవుడు నా జీవితంలో ఆ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్పుకుంటూనే మనము ఒకవేళ బుద్ధిపూర్వకముగా పాపం చేస్తే, బుద్ధిపూర్వకంగా పాపం ఎలా చేస్తారు అంటేని, రక్షించబడిన మనుషులు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన యొక్క రక్తంతో కడగబడిన తర్వాత తిరిగి పాపంలో పడిపోతే ఆ పాపానికి బలి ఇంక లేదు, ఇక దానికి క్షమాపణ అనేది లేదు. మరి క్షమాపణ లేదు. ఆ మనిషి ఆ పాపము ఎలా ఉంటుంది అంటేని, ఆ పాపము ఇక న్యాయ తీర్పు జరిగేంత వరకు కూడా పాపము నిలిచే ఉంటుంది. కాబట్టి మనము క్రైస్తవులమైన మనము ఏం తెలుసుకోవాలంటేనే, నేను ఒక్కసారి యేసు ప్రభువుని అంగీకరించాను, నా మనసు మార్చుకున్నాను, దేవుని రక్తంతో కడగబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, నెల దేవుని యొక్క రొట్టె, ఆయన యొక్క రక్తము నేను భుజిస్తూ ఇక నేను పవిత్రుడుగా ఉన్నాను అనుకుంటున్న మనము మన యొక్క బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఎటువంటి శిక్ష అనేది మనకు ఉందనేది మర్చిపోకూడదు. ఒకవేళ బుద్ధిపూర్వకమైన పాపము చేస్తే ఆ యొక్క పాపము ఎలా ఉందంటేనే, ఇక దాని నిమిత్తం ఇక దేవుడు ఇక వేరే బలి అనేది ఏమీ కూడా అర్పించడంట. ఇది కేవలము దేవుణ్ణి అంగీకరించిన బిడ్డలే. యేసు క్రీస్తుని అంగీకరించి, ప్రభువైన యేసుని అంగీకరించిన తర్వాత, మేము యేసుని నమ్ముకున్నాము, యేసుని ఆరాధిస్తున్నాము అనుకుంటూ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపము ఎప్పుడు దాకా నిలుచుంటుంది? ఒకవేళ నిలుచుంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం మీకు ఏమన్నా ఉందా అంటే ఎటువంటి ప్రాయశ్చిత్తం ఇక జరగదు. ఎందుకంటేని రేపు ప్రభువైన యేసుక్రీస్తు న్యాయాధిపతిగా వచ్చి ఆ యొక్క న్యాయ సింహాసనం మీద కూర్చుండి న్యాయము తీరుతున్న సమయంలో ఈ బుద్ధిపూర్వకమైన పాపము చేసిన మనము, దేవుణ్ణి అంగీకరించిన మనము, లేదంటే దేవుణ్ణి అంగీకరించిన తర్వాత పాపం చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క న్యాయ తీర్పు సింహాసనం ముందు నిలబడి ఉండాల్సిందేనంట. అర్థమవుతుందా? ఈ యొక్క న్యాయ తీర్పు సింహాసనం ముందు నిలబడి ఉండాల్సిందే. ఆ యొక్క సింహాసనము ఎదుట ఆ యొక్క న్యాయ తీర్పు కొరకు కనిపెడుతూ ఉండాలి. కాబట్టి దేవుడిని మనకి పరిచయం చేసేవాళ్ళు, లేదంటే దేవుణ్ణి మనం ఎవరికన్నా చెప్పేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా దేవుడి కోసం చెప్పాలి. ఏంటంటేనే, పర్లేదులే, యేసు ప్రభు ప్రేమమయుడు, యేసు ప్రభు ఎంతటి పాపం చేసినా క్షమించేస్తాడు, దేవుడు ఏ పని చేసినా ఎంత ఘోర పాపనైనా క్షమిస్తాడు అని మనం చెబుతాం. నిజమే, దేవుడు క్షమించలేని పాపం భూమి మీద ఏమీ లేదు. ఆయన ఎంతటి పాపాన్నైనా క్షమించగలిగిన హృదయం గలవాడే. మరి అది ఎప్పటి వరకు, ఎవరికి క్షమిస్తున్నాడు అనేదే ఇక్కడ మనకి ముఖ్యం. కాబట్టి దీనిని మనం ఆధారం చేసుకుని ఎంత పాపాన్నైనా సరే దేవుడు క్షమిస్తాడులే అని చెప్పేసి ఒక్కసారి దేవుని చేత కడగబడిన మనము అదే యొక్క ఆలోచనతోనూ ఆ గుడ్డితనంతోనూ ఉండి తిరిగి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే క్షమాపణ ఉంటుందా? ఉండదు. కాబట్టి పాపంతో ఇకన్నిటికీ కూడా మనము ఎటువంటి జోలి పెట్టుకోకుండా బుద్ధిపూర్వకమైన ఆలోచన ద్వారా పాపం చేయాలంటే
దేవుని యొక్క సింహాసనం ముందు గడగడ వణుకుతూ నిలబడాల్సి వస్తుంది. ఆ యొక్క న్యాయాధిపతి ఒకప్పుడు నా రక్తం చేత వీడు కడగబడ్డాడు కదా, లేకపోతే నన్ను కొన్నాళ్ళు వెంబడించాడు కదా, కాబట్టి వీడికి ఒక ఆఫర్ ఇద్దాము, లేదంటే వీడికి ఒక అవకాశం ఇద్దాము అని చెప్పేసి తప్పించబడటానికి అవకాశం ఏమీ లేదు. బుద్ధిపూర్వకమైన పాపము చేయకుండానట్లు మన యొక్క బుద్ధిని కంట్రోల్ చేసుకోవాలి. మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క తలంపుల్ని మనము ఎంతైనా సరే కాపాడుకోవాలి. కాబట్టి మనము మన పిల్లలకి, మనకి తెలిసిన వాళ్ళకి, లేకపోతే మన యొక్క పరిచయస్తులకి ఎవరైతే ఉన్నారో మన సహోదరులు, ఇలాంటి వాక్యాలన్నీ కూడా మనము పంచాలి. ఎందుకంటే మనము దేవుడు ఎంత పాపం చేసినా క్షమించేస్తాడని, దేవుడు ఎటువంటి తప్పులు చేసినా మన్నించే దేవుడని మనము సంఘాల్లో సాక్ష్యాలు వింటాం. అది ఎలాగ సాధ్యమవుతుంది అంటే అది ఒక్క మారే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇక బలి దేవుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకే ఆయన బలిగా అర్పింపబడ్డాడనే సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఇక పద్దగా దేవుడు మరలా శరీరధారి అయి వచ్చేసి మరలా ఇంకొక మారు ఆ యొక్క కలువరి సిలువను మోసుకుని మరలా కొరడా దెబ్బలు తిని మరలా మన కొరకు అదంతా సహించి ఎప్పటికప్పుడు మనం పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతే మరలా దేవుడు భూమికి వస్తాడు, మన పాపాన్ని భరిస్తాడు అని మనము గుడ్డితనముగా ఆలోచితే మనం ఎంత మూర్ఖత్వమైన స్థితిలో మనం ఉన్నామనేది గుర్తుంచుకోవాలి. దేవుడు ఒక మారు వచ్చాడు, తాను ఏది కూడా మిగిల్చుకోకుండా సమస్తము కూడా మన కొరకే అర్పించాడు కదా. రక్త మాంసములతో సహా మనకి దేవుడు అర్పించేశాడు. మన పాపాల నిమిత్తమే గొప్ప వెలని చెల్లించేశాడు ఆయన. ఆ యొక్క వెలని చెల్లించి ఆ వెలను వాడుకుంటూ దానిని ఖర్చు చేసేస్తూ తిరిగి మరలా నేను పాపంలో పడి, పంది కనుక బురదలో పడి పొరలాడి కడగబడిన తర్వాత మరలా అదే బురదలోకి వెళ్తే దాని యొక్క విలువ అనేది ఎలా ఉంటుందో క్రైస్తవులమైన మనము కూడాను దేవుని యొక్క నామములో కడగబడిన తర్వాత, యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆ ప్రభుని మనము హృదయమందు ప్రతిష్ఠించుకుని మరలా లోక సంబంధమైన పనుల్లోనూ, లోక సంబంధమైన మన యొక్క జీవనోపాధిలోనూ పడిపోయి బుద్ధిపూర్వకమైన పాపాలు చేస్తే ఆ పాపానికి ఇక బలి అయితే ఉండదు, కానీ తీర్పు మాత్రమే ఉంది. ఇది హెచ్చరిక వాక్యమా లేకపోతే భయపెట్టే వాక్యమా అనేది మనం ఏదైనా అనుకోవచ్చు, కానీ దేవుని వాక్యము హెచ్చరించినా, భయపెట్టినా, ప్రేమ చూపించినా అది వాక్యమే, సత్యము, వాక్యం మాత్రమే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు అబద్ధము చెప్పడు, దేవుడు అబద్ధాన్ని బోధించేవాడు కాదు. మనకి పాపముతో ఇక జోలి ఎప్పుడూ కూడా మనకు ఉండకూడదు కదా. దేవుని వాక్యం అదే చదివిస్తుంది. సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే ఏంటి సత్యము? ప్రభువైన యేసుక్రీస్తు సత్యవంతుడై ఉన్నాడు. ఆయన మాత్రమే నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయనే నిత్యుడగు తండ్రి అయి ఉన్నాడు. అదే సత్యమని మనం అంగీకరించాము. ఆ సత్యమును గురించి మనం అనుభవపూర్వకంగా సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందాం. అనుభవపూర్వకంగా మనం అంగీకరించాం ప్రభుని. అయ్యా నువ్వు సత్యవంతుడు, అయ్యా నీవు నా పాపాల కొరకు బలయ్యావు అని చెప్పి అంగీకరించిన మనము బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఎక్కడుంది ఇంక మరలా మనకి బలి ఉందా అంటే లేదు. మనము చేసిన పాపము నిమిత్తం మనము దేని కొరకు ఎదురు చూస్తున్నామంటే న్యాయ సింహాసనము తీర్పు కొరకును తీక్షణమైన అగ్నియు ఉందంట. తీర్పు జరిగినప్పుడు కనుక మన పాపాలు అధికమయ్యి
త్రాసులో తేలిపోతే తర్వాత ఉందేంటి తెలుసా? తీక్షణమైన అగ్ని. ఆ యొక్క అగ్నికే భద్రపరచబడి ఉన్నామనే సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. కాబట్టి ప్రియ సహోదరులారా, అర్థం చేసుకోండి. బుద్ధిపూర్వకమైన పాపాలు, ఆలోచనలు, తలంపులు మనల్ని ఏలనవద్దు. వాక్యానుసారమైన జీవితాలు జీవిద్దాం, వాక్యానికి లోబడదాం. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించామనే సత్యం ఎప్పటికీ కూడా మర్చిపోకుండా మన హృదయమందు, మన యొక్క నొసళ్ళ యందు దేవుని యొక్క ముద్ర కలిగిన వారుగా మనం ఉండాలి తప్ప పోరాటాలతోనూ ఇహలోక సంబంధమైన జీవన ఉపాధిలో పడిపోయినప్పుడు ఏముందలే, దేవుడే కదా క్షమిస్తాడు, దేవుడు ఎంతటి పాపైనా తీసేస్తాడంటే నిజమే, దేవుడు ప్రేమ కలిగిన దేవుడే, ప్రేమామూర్తే. కానీ ఒక్క మారు దేవుని సన్నిధికి వచ్చాక, అంగీకరించబడిన తర్వాత ఇక మనం పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఇక కలగదు. ఆ పాపము ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క సింహాసనం మీద కూర్చుని న్యాయము తీర్చేంత వరకు కూడా పాపాలన్నీ కూడా ఒక చోట ఉంటాయి అనుకుంటా. దేవుడు అదే చెప్తున్నాడు. కాబట్టి బుద్ధిపూర్వకమైన ఆలోచనలు, మన బుద్ధిని, మన ఆలోచనలు, తలంపులు దేవునికి అనుకూలంగా మార్చుకుందాం. దేవుణ్ణి అనుసరించి నడుద్దాం. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.